Thank you for giving the opportunity. Sir, a question between Revenue Department Forest, sir. Ikkada Forest Mantri garu unnaru, Revenue Mantri garu unnaru. Idi overall issue, sir, mottham state issue. Ee forest revenue attached na కాన్స్టిట్యున్సీ చాలా ఉన్నాయి సార్. ఇక్కడ రూరల్ కాన్స్టిట్యున్సీ రెవెన్యూకి ఫారెస్ట్కి మధ్యన డిఫరెన్స్తోని చాలామంది రైతులు, చాలామంది ఎస్టీలు, ఆదివాసులు, లంబాడీస్ ఇబ్బంది పడుతున్నారు సార్. అయితే ప్రత్యేకంగా ఓవరాల్ స్టేట్ గురించి, మళ్ళీ ప్రత్యేకంగా నా కాన్స్టిట్యున్సీ ఎల్లారెడ్డి గురించి చాలామంది ఇక్కడ ఫారెస్ట్ ఉంది సార్. ఇక్కడ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను సార్. ఎందుకంటే ఈ సమస్యను ఫారెస్ట్ మంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు ఇద్దరు కలిసి దీన్ని రిజాల్వ్ చేయాలని ఈ ఇష్యూతోని ఎల్లారెడ్డిలో రాజంపేట మండలం ఉన్నారు సార్. ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో సార్ ఇంతకుముందు 30 years కింద అటవీ భూముల సరిహద్దులు అనుకొని ఉన్న వ్యవసాయ భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నారు సార్. వారికి ఈ అంతా బీసీ సామాజిక వర్గం ROFR పట్టాలు జారీ చేయడం జరిగింది సార్. కానీ ఇన్నేళ్లుగా వారిని అటవీ శాఖ అధికారులు ఇబ్బంది పెడతా ఉన్నారు సార్. వాళ్ళు ఖాళీ చేయమని చెప్తా ఉన్నారు. 30 years నుంచి వాళ్ళు కల్టివేట్ చేసుకుంటున్నారు సార్. రెండో ఇష్యూ సార్, రాజంపేట మండలం అక్కడే ROFR కింద కొంత గిరిజన రైతులను కూడా అటవీ శాఖ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. మళ్ళీ నాయుడుపేట మండలంలో సార్ లింగంపల్లి, తాండూరు గ్రామాల్లో ఒక 600 acres సార్. ఇంతకుముందు పోయిన ప్రభుత్వం సార్, బీఆర్ఎస్ ప్రభుత్వంలో LRUP ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ప్రోగ్రామ్, ఈ దాని ముందు కంటే పాస్బుక్లు ఉన్నాయి సార్. దాని తర్వాత LRUP ప్రోగ్రామ్ తర్వాత కొత్త పాస్బుక్లు రావాలి సార్. కానీ పాస్బుక్లు ఇవ్వట్లేదు. 600 acresలో చాలా పేద కుటుంబం సార్. అక్కడ చిన్న రైతులు, సన్నకారు రైతులు, వెరీ పూర్ ఫార్మర్స్ ఉన్నారు సార్. వాళ్ళకి ఇప్పుడు పాస్బుక్లు రాలేదు. నేను కలెక్టర్ గారి దగ్గర పోయాను సార్. చాలాసార్లు ఈ ప్రాబ్లం అవుతా ఉంది. వాళ్ళకి రైతు భరోసా వస్తలేదు సార్, వాళ్ళకి రైతు బీమా వస్తలేదు, రుణమాఫీ వస్తలేదు. వాళ్ళకి పాస్బుక్లు ఇవ్వమంటే ఈ వ్యవసాయ శాఖ నుంచి అడగడం జరిగింది. ఈ ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, అందుకే పాస్బుక్లు ఇస్తలేమంటారు సార్. మరి ఒక విలేజ్లో 627 సర్వే గౌరారం గాంధార్ మండలం సార్. అక్కడ కూడా 370 acres అదే ఇష్యూ సార్, సేమ్ LRUP ఇష్యూ. ఇక్కడ నాకు లింగంపేట మండలం సార్, అక్కడ లక్ష్మణ్ అని మొన్న సూసైడ్ కూడా చేసుకుంటే ఆపాం సార్. అది కూడా ROFR కింద పట్టా పాస్బుక్లు. తర్వాత ఎక్కపల్లి, తాండా, లింగంపేటలో సార్. ఇట్లా ఇష్యూస్ చెప్పుకుంటూ పోతే చాలా ఇష్యూస్ నా కాన్స్టిట్యున్సీ ఉన్నాయి సార్. పక్కన మా కొలీగ్, మా ఎమ్మెల్యే గారు కూడా, భూపాలపల్లి ఎమ్మెల్యే గారు కూడా అదే చెప్తున్నారు సార్. వారికి కూడా ఫారెస్ట్ ఉంది, రెవెన్యూ ఉంది. ఇక్కడ ఏమైపోతుంది సార్, నారాయణఖేడ్ కూడా మా సంజయ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఈ ఇష్యూ ఓవరాల్ ఇష్యూ సార్. ఎందుకంటే మాకు పొద్దున్న లేస్తే బీయింగ్ ఎమ్మెల్యేస్ అక్కడ పోయిన తర్వాత మేము రెవెన్యూ ఆఫీసర్స్ మాట్లాడితే సార్ అది ఫారెస్ట్ వాళ్ళు అంటారు. ఫారెస్ట్ వాళ్ళకి ఫోన్ చేస్తే వీళ్ళు అంటారు. ఎస్పెషల్లీ మా కామారెడ్డి సార్, ఈ ఫారెస్ట్ వాళ్ళు న్యూసెన్స్ చేస్తున్నారు సార్. ఎందుకంటే వీళ్ళకి పట్టా పాస్బుక్లు ఇచ్చిండ్రు. ఎందుకు ఇచ్చిర్రు సార్, దేని గురించి ఇచ్చిర్రు? ల్యాండ్ ఎందుకు ఇస్తారు సార్? గరీబులకు పని చేసుకోవడానికి కదా సార్. దే ఆర్ పూర్ ఫార్మర్స్, దే ఆర్ కల్టివేట్ చేసుకుంటే కదా సార్. 1 acre 2 acres బతకడానికి కదా. నువ్వు బోర్ వేయొద్దు, నువ్వు ట్రాక్టర్ నడిపేయద్దు. హౌ కెన్ దే సర్వైవ్? నా కాన్స్టిట్యున్సీ ఇస్ కంప్లీట్లీ రూరల్ కాన్స్టిట్యున్సీ. 98% దే డిపెండ్ ఆన్ ద అగ్రికల్చర్. దే కాంట్ డూ ఎనీథింగ్ సార్. అంతకంటే కేర్లేదు బతకడానికి. ఇలా చచ్చిపోతానికి సూసైడ్స్ కూడా నేను ఎన్ని మంది మాట్లాడినా కానీ ఫారెస్ట్ వాళ్ళు చేయట్లేదు సార్. దీనికి సొల్యూషన్ మేము ఒకటే అడుగుతున్నాం సార్. ఈ సభ ద్వారా దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఇష్యూ సార్. ఎమ్మెల్యేస్ను కలిసి కూడా సీఎం గారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం, రెవెన్యూ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తాం, ఫారెస్ట్ రిక్వెస్ట్ చేస్తాం సార్. ఇది 30-40 ఏళ్ళ నుంచి ఈ ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి సార్. దీనికి కంటిన్యూస్గా ఈ ప్రాబ్లం సొల్యూషన్ రావాలండి సార్. ఎందుకంటే బోరు వేసుకుంది వాళ్ళు బతకలేరు సార్. ఎస్పెషల్లీ నా కాన్స్టిట్యున్సీలో ఇరిగేషన్ ఫెసిలిటీ లేవు సార్. బోరు వేసుకుని బతకలేరు. మీరు పట్టాలు ఇచ్చిన పోయిన గవర్నమెంట్ పాస్బుక్లు ఇవ్వలేదు, చట్టం ఇవ్వలేదు, బోరు వేసుకోవద్దు అంటారు. బోరు వేసుకుంది ఎందుకు సార్? అది మన బుక్ ఏం చేసుకుంటారు సార్? కల్టివేట్ చేసుకొని ల్యాండ్ని చేసుకొని. సో ఈరోజు మేము అడిగేది ఏంటి సార్ అంటే, మీ ద్వారా సభ ద్వారా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్. వీళ్ళు కొందరు ఇల్లు కట్టుకుందామంటే కూడా, చిన్న గిరిజనులు ఇల్లు కట్టుకుందామంటే లంబాడీస్ వాళ్ళను కట్టుకునియట్లేదు సార్. మా దగ్గర కాగిత లంబాడీస్ ఉన్నారు, వాళ్ళకు కూడా బీసీ వర్గం నుంచి వస్తారు. 30-40 ఏళ్ళ నుంచి వాళ్ళు కూడా ప్రాబ్లం చేస్తుంది సార్. నేను ఒకటే అడిగి సార్, బిఫోర్ ఐ కంక్లూడ్ దిస్, నేను అడిగేది
ఈ ఆర్ఎఫ్ఓ పట్టాల కింద ఏవైతే భూములు ఇచ్చినా కదా సార్, వాటికి రెవెన్యూ అధికారులు మరియు అటవీ అధికారులు కలిసి దీన్ని కంప్లీట్ సర్వే చేస్తే సొల్యూషన్ రాదు సార్. ఎందుకంటే దిస్ ఈజ్ హ్యాపెనింగ్ పార్సల్స్ వైజ్గా, పీసెస్ వైజ్గా జరుగుతున్నా సార్. ఈ ప్రాబ్లం పోవాలంటే ఈ గవర్నమెంట్కి, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్కి మరి పేదలకు న్యాయం చేయాలంటే మన ప్రజాపాలన చెప్తా ఉన్నాం. పేదలకు న్యాయం చేయాలంటే నేను మాట్లాడేది కంప్లీట్లీ వెరీ వెరీ పూర్ పీపుల్ గురించి మాట్లాడుతున్నాను సార్. 100% ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల దగ్గర కూడా ఈ గిరిజనులు ఎక్కడైతే ఉంటున్నారో ఫారెస్ట్ దగ్గర ఉంటారు, వాళ్ళు కూడా ఇందిరమ్మ కొన్ని ఇండ్లు కట్టుకున్నారు, ఆ ఇండ్లు కూడా ఆపడం జరిగింది. నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ హానరబుల్ స్పీకర్ గారు, బిఫోర్ ఐ కంక్లూడ్, ప్లీజ్ ఇన్స్ట్రక్ట్ ఈ సర్వే కంప్లీట్గా చేయాలి సార్. దిస్ హ్యాస్ టు బి ఇదర్ ఇట్ కుడ్ బి, ఐ డోంట్ నో వాట్ ఇస్ ద టెక్నికాలిటీ, వెదర్ ఇట్ కుడ్ ఇష్యూ ద జీవో ఆర్ నాట్, బట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఐఎమ్ ఎమ్మెల్యే, ఐఎమ్ రిక్వెస్టింగ్ సార్, ఇది ప్లీజ్ సర్వే చేసి దీని ఇష్యూని తీసుకురావాలని చెప్పి కోరుతూ, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు బాలునాయక్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే అటవీ అధికారులకు సంబంధించి, రెవెన్యూ అధికారులకు సంబంధించి మరి ఏదైతే భూములు ఉన్న అనేకమైనటువంటి సమస్యలు ఉన్న అధ్యక్ష, అటవీ అధికారులు ఇంతకుముందు సహచర